తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియ జూలై 1న జరగనుంది. జూన్ 29న అధికారిక నోటిఫికేషన్ విడుదల కాగా, జూన్ 30న ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ వెల్లడించారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, అంతకుముందు బండి సంజయ్ సారథ్యం వహించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నాయకులు ఢిల్లీ స్థాయిలో ఎప్పటి నుంచో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి కీలక వ్యక్తులున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కు తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోకర్లేదని చెబుతున్నారు. బయటికి తాము రేసులో లేమని చెబుతున్నప్పటికీ లోలోపల ప్రతి ఒక్కరూ ఈ కీలక పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం లక్ష్యంగా బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికను చాలా సీరియస్ గా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకొని సత్తా చాటిన కమలనాథులు ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ గెలుపు స్ఫూర్తితో రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వరుసగా వర్క్షాప్లు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ అధిష్టానం ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. కొత్త సారథి నాయకత్వంలోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తామని, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ విజయ బావుట ఎగరవేస్తామని డాక్టర్ కె లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం, దూరదృష్టి ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక అధ్యక్షుని ఎంపిక ఆలస్యమైందని భావిస్తున్న పార్టీ శ్రేణులు త్వరగా ప్రకటిస్తే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 14 కోట్లకు పైగా సభ్యులతో భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా కొనసాగుతుందని లక్ష్మణ్ తెలిపారు. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలతో ఏకకాలంలో జరుగుతుంది.